హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. తెలుగు బుల్లితెర చరిత్రలోనే మరొక ఏ టీవీ షోకి అందనంత రెస్పాన్స్ ను సొంతం చేసుకొని 8 ఏళ్లుగా నెంబర్ 1 రియాలిటీ షోగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది బిగ్ బాస్. ఎటువంటి అంచనాలు లేకుండానే మన భాషల్లోకి అడుగుపెట్టిన ఈ షోకి తెలుగు ఆడియన్స్ మొదటి సీజన్ నుంచి అమితమైన ఆదరణతో రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ షో అత్యధికంగా టీఆర్పీ రేటింగ్ ను అందుకొని నేషనల్ రేంజ్ లో టాప్ ప్లేస్ కు చేరింది. ఇకపోతే మరికొన్ని రోజుల్లో 8వ సీజన్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ చేసేందుకు నాగార్జున ఎంత రెమ్యునేషన్ తీసుకొచ్చని అనుకుంటున్నారు? ఏ 25 కోట్లు, బి 30 కోట్లు, సి 15 కోట్లు, డి 10 కోట్లు. మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగులో బిగ్ బాస్ షో ఇప్పటి వరకు 7 సీజన్లు ఎవరు ఊహించని విధంగా భారీ రెస్పాన్స్ తో పూర్తి చేసుకుంది. ఇది ఇంతలా సక్సెస్ అయిందంటే దానికి హోస్ట్ కూడా ఒక ముఖ్య కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు తెలుగులో 3 స్టార్ హీరోలు హోస్ట్ గా చేయడం జరిగింది. మొదటి సీజన్ ను స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్ కి నేచురల్ స్టార్ నాని, మూడో సీజన్ నుంచి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. కింగ్ నాగార్జున ఎంట్రీతో షో క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. అయినా నడిపించిన అన్ని సీజన్లు ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా రేటింగ్ ను సొంతం చేసుకొని తెలుగు బిగ్ బాస్ దేశంలోనే నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. దీంతో అప్పటి నుంచి నాగార్జునే నిర్వాహకులు కంటిన్యూ అవుతున్నారు. త్వరలోనే స్టార్ట్ అవ్వబోతున్న 8వ సీజన్ కు కూడా అక్కినేని నాగార్జున గారే హోస్ట్ గా చేయబోతున్నారు. బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందంటేనే రోజుకొక న్యూస్ సోషల్ మీడియాలో అంతటా వైరల్ అవుతూనే ఉంటుంది. నాగార్జున రెమ్యునేషన్ లీక్ నట్టింట వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. బిగ్ బాస్ షో జర్నీలోనే అత్యధిక మొత్తం అందుకోబోతున్నారు కింగ్ నాగార్జున. బిగ్ బాస్ 8వ సీజన్ కోసం అక్కినేని నాగార్జున 25 కోట్లు తీసుకుంటున్నారని ఫిలిం నగర్ టాక్. మూడో సీజన్ కి కేవలం 3,80,00,000 మాత్రమే తీసుకున్న నాగ్ ఆ తర్వాత 6 కోట్లు, 8 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు తీసుకోగా ఇప్పుడు ఏకంగా 10 కోట్లు పెంచేశారని సమాచారం. బిగ్ బాస్ షో అన్నపూర్ణ స్టూడియోస్ లోనే నిర్వహిస్తున్నారు అనేది మన అందరికీ తెలిసిందే. అయితే స్టూడియో రెంట్ తో కలిపి 8వ సీజన్ కు 25 కోట్లు తీసుకోవడం ద్వారా తెలుగు బిగ్ బాస్ హిస్టరీలోనే అక్కినేని నాగార్జున అరుదైన రికార్డును క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ రెమ్యునేషన్ తో పాటుగా ఆయనకు అన్నపూర్ణ స్టూడియోస్ లోనే బిగ్ బాస్ హౌస్ సెట్ కూడా రెంట్ కూడా వస్తుంది. ఇవన్నీ కలిపి నాగార్జున 8వ సీజన్ వల్ల 30 కోట్ల వరకు ఇన్కమ్ రాబోతుందనే టాక్ ఫిలిం నగర్ లో వినిపిస్తుంది. ఇకపోతే సీజన్ 8 కి సంబంధించిన ప్రోమోను కూడా ఇటీవలే రిలీజ్ చేశారు. అలాగే లోగోను కూడా ఈసారి సరికొత్తగా డిజైన్ చేశారు. ఆగస్టు లాస్ట్ వీక్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోకి బిగ్ బాస్ సీజన్ 8 ను ఆడియన్స్ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు నిర్వాహకులు. మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.